రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా హైదరాబాద్లో హై అలర్ట్ కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ సింధూర్తో భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. శుక్రవారం రాత్రి ఇండియాలోని 26 ప్రాంతాల్లో దాడులు చేసింది. ఇక ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం ఎక్కడికక్కడే నిఘా పెంచింది. ఇందులో భాగంగానే నేడు హైదరాబాద్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ మేరకు హైదరాబాద్లోని ఎల్బీ నగర్, వనస్థలిపురంలో రాచకొండ డాగ్ స్క్వాడ్స్ అలాగే క్లూస్ టీమ్స్ ముమ్మర తనిఖీలు చేస్తున్నాయి. చాలా కాలంగా పార్క్ చేసిన వెహికల్స్, బయట నుంచి వచ్చిన బస్సుల వద్ద అలాగే చెత్త కుప్పల వద్ద కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. రైట్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా హైదరాబాద్లో హై అలర్ట్ కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ సింధూర్తో భాగంగా భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. శుక్రవారం రాత్రి ఇండియాలోని 26 ప్రాంతాల్లో దాడులు చేసింది పాక్. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం ఎక్కడికక్కడే నిఘా పెంచింది. ఇందులో భాగంగానే నేడు హైదరాబాద్లో హై అలర్ట్ కొనసాగుతుంది. ఈ మేరకు హైదరాబాద్లోని ఎల్బీ నగర్, వనస్థలిపురంలో రాచకొండ డాగ్ స్క్వాడ్స్ అలాగే క్లూస్ టీమ్స్ ముమ్మర తనిఖీలు చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి సిద్ధంగా ఉన్నారు ఇన్ఫర్మేషన్ అందించేందుకు. చెప్పండి హరీష్, ప్రధానంగా చాలా కీలకంగా హైదరాబాద్ స్లీపర్ సెల్స్ కొన్ని లిస్ట్ ఉంది. సో వీటి అంశాలకు సంబంధించి కూడా కీలకంగా మారబోతుంది. మరోవైపు అందాల పోటీలు కూడా కొనసాగుతున్నాయి. సో ఈరోజు ప్రారంభం కాబోతున్నాయి. అప్డేట్స్ ఏంటి? రైట్ గారు, భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల హైదరాబాద్ సంబంధించి కూడా హై అలర్ట్ కొనసాగుతా ఉన్నది. ఇక కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా సమన్వయంలో ఈ హైలైట్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ కి సంబంధించి కూడా మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి బాంబు బెదిరింపు కాలం వచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక మరోవైపు హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉద్రిక్త నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక హైదరాబాద్ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యం ఉంది. దిల్సుఖ్ నగర్ అలాగే ఎల్బీ నగర్ ప్రాంతాల్లో, రాచకొండ ప్రాంతాల్లో కూడా డాగ్ స్క్వాడ్ సంబంధించి కూడా గాలింపు చేస్తా ఉన్నారు. ఒకవైపు పాత వాహనాలకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ పాత వాహనాలు ఏదైతే పార్క్ చేసే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా క్షుణ్ణంగా పోలీసులు కావచ్చు, డాగ్ స్క్వాడ్ సంబంధించి కూడా పరిశీలిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ ఈ రోజు సాయంత్రం ప్రారంభం కాబోతున్న నేపథ్యం అయితే ఉంది. ఇక 3 అంచెల భద్రత నడుమ కూడా ఈ మిస్ వరల్డ్ పోటీలను ఏదైతే ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సన్నిద్ధం చేసింది. మొత్తంగా ఈ ఎల్బీ నగర్ జోన్ కి సంబంధించి కూడా గతంలో దిల్సుఖ్ నగర్ బాంబు పెళ్లుడు కావచ్చు, మరోవైపు ఏదైతే కోటిలోని గోకుల్ చాటు బాంబు పెళ్లుడు కావచ్చు, ఇవైతే ప్రధానంగా ఏదైతే బాంబు నేపథ్యం ఏదైతే స్కూటర్లో, సైకిల్లో బాంబు అమర్చి గతంలో ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగాయి. కాబట్టి ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా మరోసారి యుద్ధం నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉన్నాయి. దీంతో ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కి సంబంధించి కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇక అన్ని రిస్ట్రిక్టెడ్ సంబంధించి ఎక్కడ జన సమూహాలు ఉంటారో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా పోలీసుల మోహరింపు నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ తో పాటుగా ఇక్కడ ఏదైతే కోటిలోని గోకుల్ చాట్ సంబంధించిన ప్రాంగణం అంతా కూడా పోలీసుల తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఇక పార్కింగ్ చేసిన పాత పనులకు సంబంధించి కూడా తనిఖీలు చేస్తా ఉన్నారు. ఇక ఎవరైతే అనుమానితులుగా ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఏదైతే పోలీస్ శాఖకు ఇన్ఫర్మేషన్ చేయాలి, అనుమాతులుగా కనబడ్డ వారికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని కూడా స్థానికులకు పోలీసులు చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా హైదరాబాద్ కి సంబంధించి కూడా హై అలర్ట్ ప్రకటిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఒకవైపు మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కాబోతున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి 3 అంచెల భద్రతతో ఈ రోజు సాయంత్రం మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కాబోతున్న నేపథ్యం అయితే ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.
పెంచలకోనలోని శ్రీవారి బ్రహ్మోత్సవాల సభ